విద్యార్థి లోకానికి మరియు ఆంగ్లం నేర్చుకోవాలనుకునే ప్రతి ఆంగ్లాభిమానికి మీ 𝗧 రెడ్డి నమస్కారం. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడించడానికి ప్రారంభించబడిన కార్యక్రమమే ఈ ఆంగ్ల యజ్ఞం. ఈ రోజు క్లాస్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని టోటల్గా 7 టేబుల్స్గా డివైడ్ చేయడం జరిగింది. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 అని. సో ఈ టేబుల్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యాలు ఎలా రాయాలి అంటే వాక్యాలు రాసే పద్ధతి. స్టెప్ నెంబర్ 1లో ఏమి ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి. స్టెప్ నెంబర్ 2లో ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. స్టెప్ నెంబర్ 3 ఒక మెయిన్ వర్బ్. స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా వర్డ్స్. అసలు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే రెండు పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. మనలో కొందరికి సందేహం రావచ్చు, రెండు పనులు వెంటనే ఎలా జరుగుతాయి, జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అంటున్నారు, ఎలా కాస్త కంగారుగా ఉందని కొందరికి డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పిఎం తోటి అపాయింట్మెంట్ లభించింది అనుకోండి. ఓకే, సో మీకు కరెక్ట్ 1 o'clock పార్లమెంట్కు మీకు పిలుపు వచ్చింది. 1 o'clock పార్లమెంట్లో మీకు పిఎంతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. సో మీరు పిఎంని కలవడానికి 1 o'clock వరకు వెళ్ళాలి. సో ఏదో ఒక బలమైన కారణం వల్ల మీరు ఒక ½ an hour లేట్ వెళ్ళిపోయారు. సో మీకు అపాయింట్మెంట్ ఏమో 1 o'clock ఉంది. సో మీరు వెళ్ళేసరికి 1:30 అయింది. సో పిఎం వెళ్ళిపోయారు. సో మీరేమో 1:30కి పార్లమెంట్కి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి మీరు నిన్న ఢిల్లీ వెళ్ళారు కదా, పార్లమెంట్కి వెళ్ళారు కదా, మరి ప్రైమ్ మినిస్టర్ని కలిశారా పార్లమెంట్లో అని అడుగుతున్నాను. అయితే మీరేమంటారు, నేను పార్లమెంట్కి వెళ్ళకముందే పిఎం ఇంటికి వెళ్ళిపోయారు అని అంటారు. అంటే 1 o'clock పిఎం ఇంటికి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళేసరికి 1:30 అయింది. అంటే మీరు రెండు పనులు జరిగినాయి ఇక్కడ. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళిపోయారు, మీరేమో పార్లమెంట్కి వెళ్ళిపోయారు. అంటే మీరు ఎంపీగా వెళ్ళలేదు, కలవడానికి వెళ్ళారు ఎంటీ చేతులతో, రైట్. సో మరి కలిశారా పిఎంని అంటే లేదండి నేను కలవలేదు, నేను పార్లమెంట్కి వెళ్ళలేక ముందే పిఎం ఇంటికి వెళ్ళిపోయారు. అంటే రెండు పనులు జరిగినాయి ఇక్కడ వెంటనే. ఒకటి పిఎం గారు వెళ్ళిపోయారు, ఒకటి మీరు వెళ్ళారు. మీ ఇద్దరిట్లో ఎవరు ముందు వెళ్ళారు, పిఎం ముందు వెళ్ళారు. ఎప్పుడైతే ఇట్లా రెండు పనులు వెంటనే జరుగుతాయో ఈ రెండిట్లో ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. మరి తర్వాత జరిగిన పనిని తెలియజేయటకి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. అప్పుడు ఏం చెప్పాలి, పిఎం హ్యాడ్ గాన్, ద ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ వెంట్ టు పార్లమెంట్. ద ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ వెంట్ టు ద పార్లమెంట్ అని చెప్పాలి. అంటే నేను పార్లమెంట్కి వెళ్ళకముందే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోయారు. ఇలా ఫ్రెండ్స్, రెండు పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. నేను స్కూల్కి వెళ్ళకముందే బెల్ అయింది అంటారు, థియేటర్కి వెళ్ళకముందే సినిమా స్టార్ట్ అయింది, రైల్వే స్టేషన్కి వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోయింది, రాత్రి నాకు స్టమక్ పెయిన్ ఉండే నేను హాస్పిటల్కి వెళ్ళాను 10 o'clock, కానీ డాక్టర్ 9:30కే వెళ్ళిపోయారని అంటుంటాం అప్పుడప్పుడు. ఏమండి మీకు ఆరోగ్యం బాగాలేకుండా నిన్న ట్రీట్మెంట్ తీసుకున్నారంటే లేదండి హాస్పిటల్కి వెళ్ళాను కానీ తీసుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళకముందే డాక్టర్ వెళ్ళిపోయాడు, డాక్టర్ 9:30కే ఇంటికి వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళేసరికి 10 అయింది. సో డాక్టర్ హ్యాడ్ గాన్, ఇద్దరిట్లో ఎవరు ముందుగా వెళ్ళారు, ఇక్కడ డాక్టర్ ముందు వెళ్ళారు. ఏ పని అయితే ముందుగా జరిగింటుందో దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ వెంట్ టు హాస్పిటల్, అంటే నేను హాస్పిటల్కి వెళ్ళకముందే డాక్టర్ వెళ్ళిపోయారు. ఇలా రెండు పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. మరో సందర్భంలో కూడా వాడచ్చు. అంటే ఏదైనా ఒక పని నిన్న ఈ సమయానికల్లా నేను చేసింటి అంటాం. నేను నిన్న ఈ సమయానికల్లా భోజనం చేసింటి, ఈరోజు ఇంకా చేయలేదు అంటుంటాం. అంటే ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బై 2 PM ఎస్టర్డే అని అంటుంటాం. అంటే నిన్న 2 గంటల వరకల్లా లంచ్ చేసింటి, అంటే ఈరోజు చేయలేదు. అలా అంటే ఏదైనా ఒక పని నిన్న ఈ సమయానికల్లా, మొన్న ఈ సమయానికల్లా, పోయిన వారం ఈ సమయానికల్లా, పోయిన నెల ఈ సమయానికల్లా, పోయిన సంవత్సరం ఈ సమయానికల్లా చేసింటి అని చెప్పేటప్పుడు కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సరే, వాక్యాలు రాసే పద్ధతి. స్టెప్ నెంబర్ 1 మనం సబ్జెక్ట్ తీసుకోవాలి. ఐ యు ద హీ షీట్, ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, హ్యాడ్. ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ 3వ రూపంలో ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. సో స్టెప్ నెంబర్ 1 సబ్జెక్ట్, స్టెప్ నెంబర్ 2 హెల్పింగ్ వర్బ్, స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్, స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ మై ఫ్రెండ్ టుక్, అంటే మా ఫ్రెండ్ కంటే ముందే లంచ్ చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 o'clock లంచ్ చేశారు, మీ ఫ్రెండ్ ఏమో 1:30కి చేశారు. అంటే ఇద్దరు పని చేయడం అయిపోయింది. మీ ఫ్రెండ్ 1:30కి లంచ్ చేశాడు, మీరేమో 1 o'clockకే లంచ్ చేశారు. ఇద్దరిట్లో ఎవరు ముందుగా లంచ్ చేశారు, మీరు. కాబట్టి ఐ హ్యాడ్ టేకన్ మై లంచ్ బిఫోర్ మై ఫ్రెండ్ టుక్ ఇలా చెప్పొచ్చు. వీ హ్యాడ్ టేకన్ అవర్ లంచ్ బిఫోర్ అవర్ ఫ్రెండ్ టుక్, అట్లా. యూ హ్యాడ్ టేకన్ యువర్ లంచ్ బిఫోర్ యువర్ ఫ్రెండ్ టుక్. దే హ్యాడ్ టేకన్ దేర్ లంచ్ బిఫోర్ దేర్ ఫ్రెండ్ టుక్.
హీ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ హీజ్ ఫ్రెండ్ టుక్, షీ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ హర్ ఫ్రెండ్ టుక్. అంటే ఇలా అన్నమాట. ఏ రెండు పనులైనా సరే వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్ మూడో రూపంలో ఉండేటట్లు చూసుకోవాలండి. ఇది గోల్డెన్ టేబుల్ నెంబర్ 1. గోల్డెన్ టేబుల్ నెంబర్ 2 ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వాడాలి, మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ మూడో రూపంలో ఉండాలి. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యాలని ఎన్ని రకాలు విభజించో చూడండి. పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, ఎన్ఎస్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్, ఐఎస్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎన్ఐఎస్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. చూడండి, సబ్జెక్ట్ తీసుకోవాలి. ఐ, ఉయ్, యు, దే, హీ, షిట్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేసి వర్బ్ను మూడో రూపంలో ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టేకన్ లంచ్ అంటే నేను లంచ్ చేసి ఉంటిని. ఐ హ్యాడ్ టేకన్ లంచ్, ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టేకన్ లంచ్. లేదా నిన్న ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటి, ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. లేదు మా ఫ్రెండ్ కంటే ముందే నేను లంచ్ చేసి ఉంటి, ఇలా కూడా చెప్పొచ్చు. ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ మై ఫ్రెండ్ టుక్. సో ఇలా ఐ హ్యాడ్ టేకన్ లంచ్, వీ హ్యాడ్ టేకన్ లంచ్, యూ హ్యాడ్ టేకన్ లంచ్, దే హ్యాడ్ టేకన్ లంచ్, హీ హ్యాడ్ టేకన్ లంచ్, షీ హ్యాడ్ టేకన్ లంచ్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఐ, ఉయ్, యూ, దే, హీ, షీ, సింగులర్స్, ప్లూరల్స్, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్, ఎనీ సబ్జెక్ట్ వెంటనే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. నెక్స్ట్ మెయిన్ వర్బ్ మూడో రూపంలో ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ వస్తే మీకు ఆల్మోస్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ చాలా సులభం అవుతాయి. చూడండి, నాట్ అనే పదం తీసేస్తే రెండు సూత్రాలు సేమ్ అయ్యాయి. అంటే పాజిటివ్ వస్తే ఆల్మోస్ట్ నెగిటివ్ వచ్చినట్లే. ఒక పాజిటివ్ని నెగిటివ్లోకి మార్చాలంటే పాజిటివ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత, అంటే ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ అయితే ఉంటుందో దాని తర్వాత నాట్ రాస్తే అది నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది, ఐ హ్యాడ్ టేకన్ లంచ్. ఇక్కడ ఐ హ్యాడ్ టేకన్ లంచ్ యాజ్ ఇట్ ఈజ్ రాసి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్ అంటే నేను లంచ్ చేసి ఉండలేదు. ఇలా చెప్పొచ్చు, ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉండలేదు. లేదా ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్ బిఫోర్ మై ఫ్రెండ్ టుక్. ఇలా కూడా చెప్పొచ్చు, మా ఫ్రెండ్ కంటే ముందే నేను లంచ్ చేయలేదు. సో ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్, వీ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్, యూ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్, దే హ్యాడ్ నాట్ టేకన్ లంచ్, హీ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్, షీ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయినా నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయినా స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ రావాలి. అంటే ప్రశ్నించడం అనమాట, వేరే వాళ్ళని ప్రశ్నించడం. మీరు నన్ను అడగాలి, మీరు లంచ్ చేసి ఉంటిరే, హ్యాడ్ యూ టేకన్ లంచ్ అంటే ఇట్లా కూడా అడగొచ్చు. మీరు నిన్న ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటిరే, హ్యాడ్ యూ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇలా అడగొచ్చు. మీ ఫ్రెండ్ కంటే ముందే మీరు లంచ్ చేశారా, చేసి ఉంటిరే, హ్యాడ్ యూ టేకన్ లంచ్ బిఫోర్ యువర్ ఫ్రెండ్ టుక్. ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో హ్యాడ్ యూ టేకన్ లంచ్, హ్యాడ్ దే టేకన్ లంచ్, హ్యాడ్ హీ టేకన్ లంచ్, హ్యాడ్ షీ టేకన్ లంచ్. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, యూ తీసుకోండి, దే తీసుకోండి, హీ తీసుకోండి, షీ తీసుకోండి, ఏ సబ్జెక్ట్ వచ్చినా ఇక్కడ హ్యాడే ఉండాలి. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ రాసి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్కు నాట్ చేరిస్తే సరిపోతుంది. మీరు లంచ్ చేసి ఉండలేదా, హ్యాడ్ అండ్ యూ అన్నాను. ఇక్కడనేమో హ్యాడ్ యూ టేకన్, ఇక్కడ హ్యాడ్కు నాట్ చేరిస్తే హ్యాడ్ అంట్ అవుతుంది. హ్యాడ్ అండ్ యూ టేకన్ చేసి ఉండలేదా, మీ ఫ్రెండ్ కంటే ముందే మీరు లంచ్ చేసి ఉండలేదా అంటాం. హ్యాడెంట్ యూ టేకన్ లంచ్ బిఫోర్ యువర్ ఫ్రెండ్ టుక్ అట్లా. లేదా నిన్న ఈ సమయానికల్లా మీరు లంచ్ చేసి ఉండలేదా, హ్యాడెంట్ యూ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. సో ఇలా ఫ్రెండ్స్ హ్యాడెంట్ యూ టేకన్, హ్యాడెంట్ దే టేకన్, హ్యాడెంట్ హీ టేకన్, హ్యాడెంట్ షీ టేకన్. లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, కాఫీ కావచ్చు, మీ ఇష్టం ఆబ్జెక్ట్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఇలా గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఏం నేర్చుకున్నారు, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యాలను పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందని నేర్చుకున్నారు. ఫ్రెండ్స్ గోల్డెన్ టేబుల్ నెంబర్ 3, ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 3లో ఏం నేర్చుకోబోతున్నారు అంటే ఇక్కడ ఏముంది, నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, హెల్పింగ్ వర్బ్స్ ఒకటే ఉంటుంది హ్యాడ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ వచ్చేసి మూడో రూపంలో ఉండాలి. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో గోల్డెన్ టేబుల్ నెంబర్ 3లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అంటే ఈ టెన్స్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి, 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. క్యూ అంటే క్వశ్చన్, పి అంటే పాజిటివ్ ఆన్సర్, ఎన్ అంటే నెగిటివ్ ఆన్సర్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీరు నన్ను అడగాలనుకున్నారు, మీరు నిన్న ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటేరే, హ్యాడ్ యూ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని మీరు నన్ను అడగాలి. ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్. నా ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్, అవును నేను చేసి ఉంటే, ఎస్ ఐ హ్యాడ్ టేకన్ మై లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే.
లేదు నేను నెగిటివ్ ఆన్సర్ చెప్పాలంటే నో ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పాలి. నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్లో అడగాలనుకున్నారనుకోండి, మీరు నన్ను అడగాలి, మీరు నిన్న ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉండలేదా? హ్యాడెంట్ యూ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? అవును చేసి ఉండలేదు, పాజిటివ్ ఆన్సర్. ఎస్ ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. లేదు చేసి ఉంటే నో ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇలా ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పాజిటివ్ అంటే ఒక పని జరిగిందా, నెగిటివ్ అంటే జరగలేదా. అంటే మీరు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటేనే అంటాం. హ్యాడ్ యూ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండలేదా? హ్యాడెంట్ యూ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. సో ఇలా ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 3లో ఏం నేర్చుకున్నారంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయని, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయని నేర్చుకున్నారు. ఫ్రెండ్స్ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4 నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్లో హ్యాడ్ అని హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు మూడో రూపంలో ఉంటుంది. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే WH టైప్ క్వశ్చన్స్. అంటే ఈ టెన్స్లో WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి చూడండి. పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ అని 2 టైప్స్. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, మీరు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటిరి? వాట్ హ్యాడ్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? ఇలా వాట్ హ్యాడ్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, లేదా సింపుల్గా వాట్ హ్యాడ్ యూ రిటర్న్ మీరు ఏమి రాసి ఉంటిరి అని కూడా అడగొచ్చు. వాట్ హ్యాడ్ యూ రిటర్న్ నేనేం చెప్పొచ్చు? ఐ హ్యాడ్ రిటర్న్ ఏ స్టోరీ, నేను ఒక స్టోరీ రాసి ఉంటి. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ వాట్ హ్యాడెంట్ యూ రిటర్న్ మీరు ఏమీ రాసి ఉండలేదు. ఐ హ్యాడెంట్ రిటర్న్ ఏ స్టోరీ. బాగా వినండి. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? మీరు ఏమి కొని ఉన్నారు, ఏమి కొని ఉంటిరి. వాట్ హ్యాడ్ యూ పర్చేస్డ్ లేదా వాట్ హ్యాడ్ యూ బ్రాట్ మీరేం తెచ్చారు, మీరేం రాశారు, మీరేం తీసుకొని ఉంటిరి. సరే మీరేం రాసి ఉంటిరి అనుకుందాం. వాట్ హ్యాడ్ యూ రిటర్న్ ఏ వర్బ్ అయినా తీసుకోండి, మూడో రూపంలో ఉండాలి. మీరు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటిరి ఇలా కూడా అడగొచ్చు. వాట్ హ్యాడ్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? ఐ హ్యాడ్ రిటర్న్ ఏ స్టోరీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికల్లా స్టోరీ రాసి ఉంటి, ఇది పాజిటివ్. ఏమి రాసి ఉంటిరంటే పాజిటివ్, ఏమి రాసి ఉండలేదంటే నెగిటివ్. వాట్ హ్యాడెంట్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? ఐ హ్యాడెంట్ రిటర్న్ ఏ నావెల్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అలా మీరేం తెచ్చారు? వాట్ హ్యాడ్ యూ బ్రాట్? ఐ హ్యాడ్ బ్రాట్ యాపిల్స్. మీరేం తీసుకురాలేదు? వాట్ హ్యాడెంట్ యూ బ్రాట్? ఐ హ్యాడెంట్ బ్రాట్ మ్యాంగోస్. సో ఇలా ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో మీరేం నేర్చుకున్నారంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఈ WH టైప్ క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటిరి అంటాం. వేర్ హ్యాడ్ యూ గాన్ అంటే ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్. మరి నెగిటివ్లో ఎలా? మీరు ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. వేర్ హ్యాడెంట్ యూ గాన్? ఐ హ్యాడ్ నాట్ గాన్ టు ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. ఇలా ఫ్రెండ్స్ WH టైప్ క్వశ్చన్స్లో టైప్స్. ఫ్రెండ్స్ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5 నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు మూడో రూపంలో ఉంటుంది. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్. చూడండి ఈ టేబుల్ ఇక్కడ PS వర్సెస్ NS అని ఉంది. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ WH టైప్ సెంటెన్సెస్. అంటే మనం రియల్ లైఫ్లో ఇన్ని రకాల వాక్యాలు మాట్లాడుతుంటాం. ఇక్కడ మరి పాజిటివ్ వర్సెస్ అండ్ పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ అని ఉంది. 1 2 3 4 అంటే ఈ కాంబినేషన్కి సంబంధించి కనీసం మీరు ఒక 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి కాంబినేషన్కు సంబంధించి కనీసం ఒక 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలని అర్థం ఈ టేబుల్. చూద్దాం ముందుగా. అంటే ఒకటే వాక్యంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎలా? ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే బట్ యూ హ్యాడ్ నాట్ వాచ్డ్ అంటాం. అంటే నేను నిన్న ఈ సమయానికల్లా ఒక సినిమా చూసి ఉన్నింటి కానీ మీరు చూడలేదు. అది చూసారా? ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. లేదు షార్ట్గా సెంటెన్స్ చెప్పమంటే ఐ హ్యాడ్ వాచ్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇంతే కదా. ఐ హ్యాడ్ వాచ్డ్ బట్ ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ బట్ యూ హ్యాడ్ నాట్ వాచ్డ్ అంటే నేను చూసి ఉన్నాను కానీ మీరు చూసి ఉండలేదు. ఐ హ్యాడ్ వాచ్డ్ పాజిటివ్ బట్ యూ హ్యాడ్ నాట్ వాచ్డ్. నెక్స్ట్ షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బట్ ఐ హ్యాడ్ నాట్ గాన్. చూడండి షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ పాజిటివ్ బట్ ఐ హ్యాడ్ నాట్ గాన్ ఇది నెగిటివ్. ఇలా మనం కొన్ని సందర్భాలలో ఒకే వాక్యంలో పాజిటివ్ ప్లస్ నెగిటివ్ మాట్లాడుతుంటాం, కొన్ని సందర్భాలలో నెగిటివ్ ప్లస్ పాజిటివ్ మాట్లాడుతుంటాం. అంటే ఒకటే వాక్యంలో చూడండి షీ హ్యాడ్ నాట్ రిటర్న్ ఎగ్జామ్ బట్ ఐ హ్యాడ్ రిటర్న్ అంటాం. అంటే ఆమె ఎగ్జామ్ రాయలేదు, ఇది నెగిటివ్. షీ హ్యాడ్ నాట్ రిటర్న్ ఎగ్జామ్ బట్ ఐ హ్యాడ్ రిటర్న్ అంటే ఆమె రాయలేదు కానీ నేను రాశాను. చూసారా? పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ వర్సెస్ పాజిటివ్. నెక్స్ట్ ఒక్కోసారి పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్.
ఐ హ్యాడ్ రిటన్ ఎగ్జామ్. హ్యాడెంట్ యూ రిటన్ అంటే నేను ఎగ్జామ్ రాసి ఉన్నాను, మీరు రాయలేదా? షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్. హ్యాడెంట్ హీ గాన్ అంటే ఆమె ఆఫీస్కి వెళ్ళి ఉంది, అతడు వెళ్ళి ఉండలేదా? ఇలా పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. కొన్ని సందర్భాలలో నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మాట్లాడుతుంటాం. ఐ హ్యాడ్ నాట్ టేకన్ లంచ్. హ్యాడ్ యూ టేకన్ అంటే నేను లంచ్ చేసి ఉండలేదు, మీరు చేసి ఉన్నారా? అలా. షీ హ్యాడ్ కంప్లీటెడ్ పీజీ. హ్యాడ్ యూ కంప్లీటెడ్ అంటాం అంటే ఆమె పీజీ పూర్తి చేసింది, మరి మీరు పూర్తి చేశారా? ఇలా. నెక్స్ట్ మరికొన్ని సందర్భాలలో పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ డబ్ల్యూహెచ్ సెంటెన్సెస్ మాట్లాడుతుంటాం. ఐ హ్యాడ్ బ్రాట్ ఫ్రూట్స్. వాట్ హ్యాడ్ యూ బ్రాట్ అంటే నేను ఫ్రూట్స్ తెచ్చాను, మరి మీరేం తెచ్చారు? చూడండి, ఐ హ్యాడ్ బ్రాట్ ఫ్రూట్స్. వాట్ హ్యాడ్ యూ బ్రాట్ నేను ఫ్రూట్స్ తెచ్చాను, మరి మీరేం తెచ్చారు? ఐ హ్యాడ్ బ్రాట్ అనేది పాజిటివ్, వాట్ హ్యాడ్ యూ బ్రాట్ అనేది డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్స్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ టేబుల్లో ప్రతి కాంబినేషన్కి సంబంధించి కనీసం మీరు ఒక 4 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్లో హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ 3వ రూపంలో ఉంటుంది. రైట్. సో ఫ్రెండ్స్, అసలు ఈ టేబుల్లో ఏం నేర్చుకోబోతున్నారంటే ఫ్లూయెన్సీ టెక్నిక్స్. మీరు ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా నేర్చుకోవాలని అనుకుంటే, మీరు ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఫ్లూయెంట్గా మాట్లాడాలనే కోరిక కనుక మీకుంటే, ఈ టేబుల్ని రోజు కనీసం 10 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ టేబుల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, వినండి. ఇక్కడ ఏమున్నాయి? సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐ, వి, యు, దే, హి, షి. తర్వాత పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, ఎన్ఎస్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్, ఐఎస్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎన్ఐఎస్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే, ఏదైనా ఒక సబ్జెక్టు ఒక వర్బ్ తీసుకొని ఫస్ట్ ముందుగా అన్ని సబ్జెక్టుల పైన అన్ని పాజిటివ్లు చదవాలి. ఫ్లూయెన్సీ టెక్నిక్స్ అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను ఒకసారి చేసి చూపిస్తున్నాను, వినండి. అంటే సెంటెన్స్ని షార్ట్గా స్వీట్గా చేసుకోవాలి. ఫస్ట్ వర్టికల్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే సెంటెన్సెస్ అన్నీ వర్టికల్గా చదవాలి. అంటే పిఎస్ అంటే పాజిటివ్, ఎన్ఎస్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్, ఐఎస్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎన్ఐఎస్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే ఈ టేబుల్ని ముందుగా ఒకసారి ఒక రౌండ్లో వర్టికల్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే పైనుంచి కిందికి అన్ని పాజిటివ్ సెంటెన్సెస్, అన్ని నెగిటివ్ సెంటెన్సెస్, అన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, అన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే ఇప్పుడు ఐ హ్యాడ్ రిటర్న్ ఏ స్టోరీ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని లెంతీ సెంటెన్స్ తీసుకునే బదులు షార్ట్గా స్వీట్గా ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ ఐ హ్యాడ్ రిటర్న్ అంటే సరిపోతుంది. ఏదైనా ఒక వర్బ్ తీసుకోండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఒక మెయిన్ వర్బ్. అంటే మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు వాక్యాలని షార్ట్గా స్వీట్గా చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఐ హ్యాడ్ రిటర్న్ అంతే, అంటే నేను రాసి ఉంటుంది. ఐ హ్యాడ్ రిటర్న్, వీ హ్యాడ్ రిటర్న్, యూ హ్యాడ్ రిటర్న్, దే హ్యాడ్ రిటర్న్, హీ హ్యాడ్ రిటర్న్, షీ హ్యాడ్ రిటర్న్. అంటే ఇలా పాజిటివ్లు. నెక్స్ట్ నెగిటివ్స్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి వర్టికల్గా. ఐ హ్యాడ్ నాట్ రిటర్న్, వీ హ్యాడ్ నాట్ రిటర్న్, యూ హ్యాడ్ నాట్ రిటర్న్, దే హ్యాడ్ నాట్ రిటర్న్, హీ హ్యాడ్ నాట్ రిటర్న్, షీ హ్యాడ్ నాట్ రిటర్న్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయితే కదా, హ్యాడ్ ఐ రిటర్న్, హ్యాడ్ వి రిటర్న్, హ్యాడ్ యూ రిటర్న్, హ్యాడ్ దే రిటర్న్, హ్యాడ్ హీ రిటర్న్, హ్యాడ్ షీ రిటర్న్. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. హ్యాడ్కు నాట్ కలిపితే హ్యాడెంట్ అవుతుంది. సో హ్యాడెంట్ ఐ రిటర్న్, హ్యాడెంట్ వి రిటర్న్, హ్యాడెంట్ యూ రిటర్న్, హ్యాడెంట్ దే రిటర్న్, హ్యాడెంట్ హీ రిటర్న్, హ్యాడెంట్ షీ రిటర్న్. ఇలా. తర్వాత హారిజెంటల్గా ప్రాక్టీస్ చేయాలి టేబుల్ మొత్తం. చూడండి, ఐ హ్యాడ్ రిటర్న్, ఐ హ్యాడ్ నాట్ రిటర్న్, హ్యాడ్ ఐ రిటర్న్, హ్యాడెంట్ ఐ రిటర్న్. నెక్స్ట్ వీ హ్యాడ్ రిటర్న్, వీ హ్యాడ్ నాట్ రిటర్న్, హ్యాడ్ వి రిటర్న్, హ్యాడెంట్ వి రిటర్న్. నెక్స్ట్ యూ హ్యాడ్ రిటర్న్, యూ హ్యాడ్ నాట్ రిటర్న్, హ్యాడ్ యూ రిటర్న్, హ్యాడెంట్ యూ రిటర్న్. దే హ్యాడ్ రిటర్న్, దే హ్యాడ్ నాట్ రిటర్న్, హ్యాడ్ దే రిటర్న్, హ్యాడెంట్ దే రిటర్న్. he had written, he had not written, had he written, hadn't he written. she had written, she had not written, had she written, hadn't she written. అంటే మనం షార్ట్గా స్వీట్గా సెంటెన్సెస్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ అంటే, మీరు ఫ్లోలో అంటే వెనెవర్ యూ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే ఫస్ట్ మీ నాలుకే నాట్యం ఆడాలి కదా. సో మీ నాలుకే నాట్యం ఆడితేనే మీరు ఈజీగా అలవోకగా మాట్లాడగలరు. అంటే టంగ్ ప్రాక్టీస్ అనమాట. టంగ్ ట్విస్టర్ అని మీరు పేరు పెట్టుకోవచ్చు వీటికి. సో మీరు ఇలా ఈ టేబుల్ని కనీసం ఒక 10 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. గోల్డెన్ టేబుల్ నెంబర్ 7 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది చివరి టేబుల్ అనమాట, గోల్డెన్ టేబుల్ నెంబర్ 7. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 7లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే, పాజిటివ్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి ఫార్ములా ఏంటి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్కి ఫార్ములా ఏంటి. అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్స్ 2 టైప్స్ కదా, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం ఈ టేబుల్ ద్వారా. ఇక్కడ ఏమని ఉంది, ABCDE అని ఉంది. ABCDE. ABCDE అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ అనే అర్థం. అంటే ఒక్కొక్క టాపిక్ని మీరు ఇట్లా 7 పార్ట్స్గా డివైడ్ చేసి ఇంత పర్ఫెక్ట్గా కనుక నేర్చుకుంటే మీరే అంటారు,
ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే TSAT ద్వారా వచ్చే క్లాసెస్ విని ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని మీరే అంటారండి, ఇంత డీప్గా నేర్చుకుంటున్నారు కాబట్టి. సరే, మనం ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలాగో చూద్దాం. బి నుంచి తీసుకోవాలి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి ఫార్ములా బి నుంచి స్టార్ట్ అవుతుంది. WH టైప్ క్వశ్చన్స్కి ఫార్ములానేమో ఇక్కడ ఏ నుంచి బిగినింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. ఒక హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడే. ఇక్కడ యూ తీసుకున్నా, దే తీసుకున్నా, హీ తీసుకున్నా, షీ తీసుకున్నా, హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. హ్యాడ్ యూ లేదా హ్యాడ్ దే లేదా హ్యాడ్ హీ, హ్యాడ్ షీ. ఒక మెయిన్ వర్బ్ తీసుకోండి, మూడో రూపంలో ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. హ్యాడ్ యూ ప్లేడ్ టెన్నిస్, హ్యాడ్ యూ ప్లేడ్ టెన్నిస్, హ్యాడ్ దే ప్లేడ్ టెన్నిస్, హ్యాడ్ హీ ప్లేడ్ టెన్నిస్, హ్యాడ్ షీ ప్లేడ్ టెన్నిస్. మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకున్న, సింగులర్ ప్లూరల్ ఏ సబ్జెక్ట్ తీసుకుని ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బే వస్తుంది. హ్యాడ్ యూ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే మీరు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారా. చూడండి, హ్యాడ్ యూ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే మీరు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారే. హ్యాడ్ దే గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే వారు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండరే. హ్యాడ్ హీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అతడు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండేనా. హ్యాడ్ షీ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండేనా. లేదా ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. హ్యాడ్ యూ టేకన్ లంచ్ బిఫోర్ యువర్ ఫ్రెండ్స్ టుక్ అంటే మీ ఫ్రెండ్స్ కంటే ముందే నువ్వు లంచ్ చేసావా అంటే హ్యాడ్ యూ టేకన్ లంచ్ బిఫోర్ యువర్ ఫ్రెండ్స్ టుక్. అలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మరి WH టైప్ క్వశ్చన్స్ ఎలా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ముందు ఇక్కడ 9 WH వర్డ్స్ ఉన్నాయి కదండి. ఈ 9 WH వర్డ్స్లో మీకు నచ్చిన WH వర్డ్ ఇక్కడ తీసుకోవచ్చు. వాట్ లేదా వేర్ లేదా వెన్ లేదా వై లేదా హౌ. టోటల్గా 9 ఇంగ్లీష్లో 9 WH వర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, విచ్ అండ్ హౌ 9 WH వర్డ్స్ ఉన్నాయి కదా. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎవరికైతే ఎక్సలెంట్గా వస్తాయో వాళ్ళకి WH టైప్ క్వశ్చన్స్ చాలా సులభం. మీకు తెలుసు కదండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా. హెల్పింగ్ వర్బ్ ఏంటనే సబ్జెక్ట్ తీసుకున్న మెయిన్ వర్బ్ మూడో రూపం. ఈ హెల్పింగ్ వర్బ్ ముందు, హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందు 9 WH వర్డ్స్లో మీకు నచ్చిన WH వర్డ్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మీరు హ్యాడ్ యూ రిటర్న్ అని అంటాం. మీరు రాశారా, రాసి ఉంటిరే. హ్యాడ్ యూ రిటర్న్ మీరు ఏం రాసి ఉంటారంటే ఇక్కడ వాట్ పెట్టుకోండి. వాట్ హ్యాడ్ యూ రిటర్న్, వాట్ హ్యాడ్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. మీరు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉంటిరి. వాట్ హ్యాడ్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే వారేం రాసి ఉండిరి. వాట్ హ్యాడ్ దే రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అతడు నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉండే. వాట్ హ్యాడ్ యూ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఈ సమయానికల్లా ఏమి రాసి ఉండే. వాట్ హ్యాడ్ షీ రిటర్న్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇలా వాట్ ప్లేస్లో మీకు నచ్చిన WH వర్డ్ ఇక్కడ రాసుకోండి. మీరు నిన్న ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటిరి. ఎక్కడికి అంటే వేరు కదా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఐడియా ఉంది కదా. హెల్పింగ్ వర్బ్ ముందు ఈ WH వర్డ్ యాడ్ చేయడమే. సేమ్ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. జస్ట్ హెల్పింగ్ వర్బ్కు ముందు WH వర్డ్ యాడ్ చేయడమే. వేర్ హ్యాడ్ యూ గాన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకే, వేర్ హ్యాడ్ దే గాన్, వేర్ హ్యాడ్ హీ గాన్, వేర్ హ్యాడ్ షీ గాన్. అంతే ఫ్రెండ్స్. సో ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 7లో మీరు WH టైప్ క్వశ్చన్స్ యొక్క ఫార్ములా నేర్చుకున్నారు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫార్ములా నేర్చుకున్నారు. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పైన మంచి అవగాహన కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పైన మీకు ఇంకా అద్భుతమైన అవగాహన కలగడానికి అంటే రోజు క్లాస్ విన్న వెంటనే ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరేం చేయాలి, ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకోండి. ఇంగ్లీష్ వచ్చినన్ని రోజులు అంటే ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకొని రోజు ఆ ఫ్రెండ్ తోటి ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక భాష నేర్చుకోవాలంటే సింగిల్గా నేర్చుకోలేరు కదా, మాట్లాడితేనే వస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే రోజు ఈ వీడియోస్ చూసిన వెంటనే ఒక ఫ్రెండ్ తోటి రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు ఇంగ్లీష్ పైన గ్రిప్ రాదు. ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ మన దగ్గర 2 విద్యార్థులు ఉన్నారు, వీళ్ళు ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మొత్తం 7 టేబుల్స్ ఉన్నాయి కదండి. టేబుల్ నెంబర్ 6, ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 కొందరికి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, అర్థం కావట్లేదు. సో ఈ టేబుల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ 2 విద్యార్థులు ఉన్నారు, వీళ్ళు ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు. ఫస్ట్ ఏం చేయాలి, ఒక 2-3 మినిట్స్ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక అబ్బాయి పాజిటివ్లో చదువుతుంటే ఆ వాక్యాలని నెగిటివ్లోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ గాన్, ఇది ఒక ఐ హ్యాడ్ గాన్ అనేది పాజిటివ్, ఐ హ్యాడ్ గాన్. నెగిటివ్ ఏంటి, ఐ హ్యాడ్ నాట్ గాన్. ఐ హ్యాడ్ గాన్ అనేది పాజిటివ్, ఐ హ్యాడ్ నాట్ గాన్ అనేది నెగిటివ్. చూడండి, పాజిటివ్ నెగిటివ్, ఐ హ్యాడ్ గాన్ పాజిటివ్, ఐ హ్యాడ్ నాట్ గాన్ నెగిటివ్. అంటే షార్ట్కట్లో ప్రాక్టీస్ చేయాలి, కంప్లీట్గా సెంటెన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అక్కర్లేదు.
జస్ట్ షార్ట్కట్లో ప్రాక్టీస్ చేయాలి మీరు. అంటే ఫస్ట్ మీకు ఈ టెన్స్ పైన అవగాహన కలగాలి కదండి. అంటే పాజిటివ్లు ఎలా ఉంటాయి, నెగిటివ్లు ఎలా ఉంటాయి. రైట్. అంటే ఐ హ్యాడ్ గాన్, ఐ హ్యాడ్ నాట్ గాన్, వీ హ్యాడ్ గాన్, వీ హ్యాడ్ నాట్ గాన్, యూ హ్యాడ్ గాన్, యూ హ్యాడ్ నాట్ గాన్, దే హ్యాడ్ గాన్, దే హ్యాడ్ నాట్ గాన్, హీ హ్యాడ్ గాన్, హీ హ్యాడ్ నాట్ గాన్, షీ హ్యాడ్ గాన్, షీ హ్యాడ్ నాట్ గాన్. ఇలా ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్ ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి పాజిటివ్ వాక్యాలు చదువుతున్నారు, ఈ వాక్యాలని ఈ అబ్బాయి నెగిటివ్లోకి మారుస్తున్నారు. మీరు ఒకసారి గమనించండి. చదవండి బాబు. ఐ హ్యాడ్ గాన్, మీరు పాజిటివ్ వాక్యాలు చదవండి బాబు. ఐ హ్యాడ్ గాన్. ఎస్ చదవండి. I had gone. I had not gone. ఎస్ We had gone. You had not gone. You had gone. You had not gone. They had gone. They had not gone. He had gone. He had not gone. She had gone. She had not gone. చూశారు కదా ఫ్రెండ్స్, ముందుగా ఏం చేశారు అంటే ఒకరు పాజిటివ్ చదివితే ఒకరు నెగిటివ్ చదివారు. మళ్ళీ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఇప్పుడు ఆ అబ్బాయి పాజిటివ్ వాక్యాలు చదివితే ఈ అబ్బాయి నెగిటివ్లో చదవాలి. ఐ హ్యాడ్ రిటర్న్, వర్బ్ చేంజ్ చేయండి. ఐ హ్యాడ్ రిటర్న్. I had written. I had not written. You had written. We had not written. You had written. You had not written. They had written. Yes. They had not written. He had written. He had not written. She had written. She had not written. చూసారా, ఇట్లా పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఒక ఫ్రెండ్తో రోజు ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే ఒకరు ఇంట్రాగేటివ్ చదివితే మరొక అబ్బాయి నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మారుస్తాడు. అంటే ఇంట్రాగేటివ్ అయినా నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయినా హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ ఐ రిటర్న్ అంటే నేను రాసి ఉంటేనే హ్యాడ్ ఐ రిటర్న్, ఇది ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఏంటి, హ్యాడెంట్ ఐ రిటర్న్. సో హ్యాడ్ ఐ రిటర్న్, హ్యాడెంట్ ఐ రిటర్న్, హ్యాడ్ వి రిటర్న్, హ్యాడెంట్ వి రిటర్న్, హ్యాడ్ యూ రిటర్న్, హ్యాడెంట్ యూ రిటర్న్. ఇలా మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చదవండి బాబు. అంటే హ్యాడ్ ఐ రిటర్న్ అని ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చేస్తాడు. హ్యాడెంట్ ఐ రిటర్న్ అలా చదవండి. Had I written? Hadn't I written? Had we written? Hadn't you written? Had you written? Hadn't you written? Had they written? Hadn't they written? Had she written? Hadn't she written? Had he written? Hadn't he written? రైట్ ఫ్రెండ్స్, మనకు కొన్ని బుక్స్ చదువుతుంటే ఏముంది వచ్చేసిందిలే, ఇంగ్లీష్ వచ్చేసిందిలే అనుకుంటాం. కొన్ని వీడియోస్ చూస్తుంటే ఆహా వచ్చేసింది అని అనుకుంటాం. తీరా వీడియోస్ చూసిన తర్వాత బుక్స్ చదివిన తర్వాత మీరు ఎవరితోటి ప్రాక్టీస్ చేయకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ విద్యార్థులు తడబడుతున్నారు. ఎవరి పరిస్థితి అయినా అంతే. ఇప్పుడు ఇంగ్లీషు ఇరగదీసే ఇంగ్లీష్ టీచర్ పరిస్థితి కూడా ఒకప్పుడు ఇంతే. సో ఎవరైనా మిస్టేక్స్ చేస్తూనే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. మిస్టేక్స్ గురించి మీరు ఆలోచించొద్దు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ లాంగ్వేజ్ పైన మీకు పట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా అడగాలి అంటే ఈ టాపిక్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. yes or no type questions and WH type questions. Had you played tennis? Yes, I have played tennis. You అనే సబ్జెక్ట్, నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్, నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్, షీ అనే సబ్జెక్ట్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడిగినా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బే ఉంటుంది. మీరు రాసి ఉంటేనే అంటే హ్యాడ్ యూ రిటర్న్, వారు రాసి ఉంటేనే అంటే కూడా హ్యాడ్ దే రిటర్న్, హ్యాడ్ హీ రిటర్న్, హ్యాడ్ షీ రిటర్న్. Had you written a story? Yes, I had written a story. Had they written a story? Yes, they had written a story. Had he written a story? Yes, he had written a story. Had she written a story? Yes, she had written a story. వెరీ గుడ్. చూడండి ఈ అబ్బాయి అడిగితే ఈ అబ్బాయి ఏం చెప్పాడు, అన్ని ప్రతి ప్రశ్నకి ఎస్ అని చెప్పాడు. మరి మనం కొన్ని సందర్భాలలో నో అని కూడా స్పందిస్తుంటాం. మరి నో చెప్పడం ఎలా? Had you written a story? No, I had not written a story. Had they written a story? They had not written a story. Yes. Had he written a story? No, he had not written a story. Yes. Had she written a story? No, she had not written a story. Yes. No, she had not written a story. ఇవి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇలాగే మనము WH టైప్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. ఇవి WH టైప్ క్వశ్చన్స్ కాబట్టి ఎస్ కానీ నో కానీ అనొద్దు, డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. వాట్ హ్యాడ్ యూ రిటర్న్ అంటే ఐ హ్యాడ్ రిటర్న్ ఏ స్టోరీ అని చెప్పాలి. ఐ హ్యాడ్ రిటర్న్ ఏ స్టోరీ అట్లా. లేదా వాట్ హ్యాడ్ యూ బ్రాట్, ఐ హ్యాడ్ బ్రాట్ ఫ్రూట్స్. ఇలా డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎస్ కానీ నో కానీ చెప్పొద్దు. What had you played? I had played chess. Okay. What had they played? They had played chess. Yes. What had he played? He had played chess. Yes. What had she played? She had played chess. వెరీ గుడ్. చూసారా, ఈ బాబు WH వర్డ్స్ పైన క్వశ్చన్స్ అడిగితే ఈ అబ్బాయి ఆన్సర్స్ చెప్పాడు. అంటే వాట్ అనే WH వర్డ్ తీసుకొని అడిగాడు. వాట్
అంటే 9 WH వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో, వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఇలా వాట్ లాగే మీరు మిగతా WH వర్డ్స్ పైన కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎంత అద్భుతమైన వీడియోస్ చూసినా, ఎంత మంచి మంచి గ్రంథాల లాంటి బుక్స్ చదివినా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇంగ్లీష్ పైన పట్టు రాదు. సో ఈ TSAT టీవీ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటంటే మీకు వినిపించడం, మీ చేత అనిపించడం. అందుకోసమే ఈ ఆంగ్ల యజ్ఞం అనే కార్యక్రమం మీకోసం రూపొందించబడింది. మీరు ప్రతి వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్తో ఇలా తప్పకుండా ప్రాక్టీస్ చేసుకుంటారని, ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుంటారని, ఈరోజు చెప్పిన క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. ఇట్లు మీ 𝗖𝗺 రెడ్డి, నమస్కారం.